హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నోటిఫికేషన్ చాలా మంచి నోటిఫికేషన్. వీడియోని పూర్తిగా అండ్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకంటే. ఈ వీడియోకి మినిమం 50 లైక్స్ అయితే కోరుకోవడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు. లైక్ చేయడం వల్ల నాకు ఎంతో బూస్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ ఇచ్చినట్టుగా ఉంటుంది. ఈరోజు నోటిఫికేషన్ నుంచి ఒరాకిల్ సాఫ్ట్వేర్ నుంచి ఒక వేకెన్సీ అనేది రావడం జరిగిందనమాట. ఒరాకిల్ కోర్స్ నేర్చుకుని ఉంటే చాలు అనమాట. మీరు వెంటనే ఆ జాబ్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో వెంటనే అప్లై చేసుకోండి. అప్లికేషన్ ఫీజు అనేది ఎటువంటిది లేదు. నెలకు జీతం 50,000 ఇవ్వడం జరుగుతుంది. ఎగ్జామ్ కూడా లేదు. అప్లై ప్రాసెస్ మొత్తం కూడా ఈ వీడియోలో తెలపడం జరిగింది. సో చక్కగా ఇంటి నుంచి వర్క్ చేసుకునే అవకాశం అనేది ఈ యొక్క కంపెనీ వారు కల్పించడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. అయితే ఈరోజు నోటిఫికేషన్కి అప్లై చేసేబోయే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్. అదేంటంటే మన ఛానల్కి కొత్తగా వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. అప్పుడే నేను పెట్టిన ప్రతి వీడియో కూడా మీ వరకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఇక లేచకుండా నోటిఫికేషన్ పూర్తి డీటెయిల్స్ ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇక్కడ చూడండి, ఒరాకిల్ అనేది ఇవ్వడం జరిగింది. ఒరాకిల్ నోటిఫికేషన్ అనమాట. అసోసియేట్ సాఫ్ట్వేర్ ఇంజనీర్గా ఈ యొక్క వేకెన్సీ అనేది మనకి రావడం జరిగింది. ఇది ఎక్కడ ఉంటుందంటే బెంగళూరు, కర్ణాటక, భారతదేశంలో ఉంటుందన్నమాట. అయితే ఉద్యోగం గుర్తింపు వచ్చేసరికి అంటే ఉద్యోగం ఐడి అనమాట. ఇది 233846 అనేసి ఇవ్వడం జరిగింది. ఉద్యోగ జాబితా వచ్చేసరికి ఉత్పత్తుల అభివృద్ధి అనేసి కూడా ఇవ్వడం జరిగింది. అయితే ఉద్యోగం పోస్ట్ చేసిన తేదీ అయితే 3/26/2024 4:23 అంటే మధ్యాహ్నం 4:23 మనకి ఈ యొక్క ఉద్యోగం పోస్ట్ చేయడం జరిగింది. పాత్ర వచ్చేసరికి వ్యక్తిగత సహకారి అనేసి ఇవ్వడం జరిగింది, అంటే పర్సనల్ అసిస్టెంట్ అనమాట. అలాగే ఉద్యోగ రకం వచ్చేసరికి రెగ్యులర్గా ఉద్యోగం అనమాట, అంటే పర్మనెంట్ అనమాట, రెగ్యులర్ ఎంప్లాయీ అనమాట. సో ఈ స్థానానికి సెక్యూరిటీ క్లియరెన్స్ అవసరం అంటే సో లేదనమాట. అనుభవం వచ్చేసరికి మనకి 0 నుండి 2 సంవత్సరాల ప్లస్ అనుభవం ఉంటే సరిపోతుంది అనమాట, అంటే ఎక్స్పీరియన్స్ అనమాట. అలాగే దరఖాస్తుదారులు అయితే ఇప్పటికైతే 10 కంటే ఎక్కువగా వాళ్ళకి అంటే తక్కువ దరఖాస్తులు వెళ్ళాయి అనమాట. సో మీరు అప్లై చేస్తే ఇంకా ఎక్కువ వెళ్తాయి అన్నమాట వాళ్ళకి. సో మీరు ఒరాకిల్ కోర్స్ నేర్చుకుని ఉంటే దీనికి మీరు సూటబుల్ అనుకుంటే డైరెక్ట్గా వర్క్ అనేది చేసుకోవచ్చు, అంటే అప్లై చేసుకోవచ్చు ఈ యొక్క జాబ్కి. అయితే అదనపు సమాచారం వచ్చేసరికి ఈ స్థానానికి వీసా, వర్క్ పర్మిట్, స్పాన్సర్షిప్ అందుబాటులో లేదనమాట. దరఖాస్తుదారులు కింది భాషలను చదవడం, రాయడం మరియు మాట్లాడడం కంపల్సరీగా అనమాట. ఆంగ్లం అంటే ఇంగ్లీష్ మీకు ఖచ్చితంగా రావాలి, ఓకేనా. ఈ యొక్క జాబ్కి మీరు ఎలిజిబిలిటీ కావాలంటే ఇంగ్లీష్ ఖచ్చితంగా మీకు వచ్చి ఉంటేనే దీనికి అప్లై చేయండి. ఎందుకంటే ఫ్లూయెన్స్గా రావాలి. ఇంటి దగ్గర ఉండి చేసేస్తున్నాం కదా జాబ్ అనేది కాదు, బట్ ఇంగ్లీష్ ఖచ్చితంగా వస్తేనే అప్లై చేసుకోండి. అలాగే ఒరాకిల్ సాఫ్ట్వేర్ మీకు ఖచ్చితంగా వస్తే అప్లై చేయండి, ఓకేనా. నెక్స్ట్ వన్ చూసుకుంటే ఉద్యోగ వివరణ అనమాట. సాఫ్ట్వేర్ ఇంజనీర్ అనేది AMS కస్టమ్ రిపోర్టింగ్కు మద్దతు ఇవ్వడానికి ఒప్పందబద్ధమైన పాత్ర మరియు ఖాతాదారులు, రోగుల భద్రత మరియు ఆర్థిక ఆదాయ సమస్యలను పరిష్కరించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. అలాగే బాధ్యతలు CCL స్క్రిప్ట్లను అభివృద్ధి చేయడం మరియు సవరించడం, కోడ్ సమీక్షల్లో పాల్గొనడం, సాంకేతిక ప్రాజెక్టు డిజైన్లపై సహకరించడం మరియు డీబగ్గింగ్ మరియు డాక్యుమెంటేషన్ ప్రక్రియను పర్యవేక్షించడం వంటివి కలిగి ఉంటాయన్నమాట. ప్రొఫెషనల్ సర్వీసెస్ అండ్ సపోర్టుతో సమలేఖనం చేయబడి AMS క్లయింట్ల ఒప్పంద బాధ్యతలను నెరవేర్చడానికి, క్లయింట్లతో అసోసియేట్ల అమరికను నిర్ధారించడానికి మరియు మొత్తం క్లయింట్ సంతృప్తికి దోహదపడేందుకు ఈ పాత్ర చాలా అవసరం పడుతుంది అనేసి వీళ్ళైతే చెప్పడం జరుగుతుంది. మేమైతే 0 to 2 years సంవత్సరాల అనుభవం కోసం చూస్తున్నాము. ప్రాథమికంగా పని ప్రయత్నం SQL మరియు CCL చుట్టూ ఉంటుంది. సో మనకి ఎక్కడంటే ఈ యొక్క పని అంతా కూడా ఏ విధంగా తిరుగుతుందంటే SQL మరియు CCL చుట్టూ తిరుగుతుంది అనమాట. ఇది డెలివరీలకి జోడించబడుతుంది. కోడింగ్తో పాటు అభ్యర్థి కోడ్ సమీక్షలు SME సమూహంలో భాగమవుతారని మరియు ప్రస్తుత ప్రక్రియలను మరింత సమర్థవంతంగా చేయడంలో కూడా పనిచేస్తారని అంచనాలు ఉన్నాయి అనేసి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. అభ్యర్థి మా క్లయింట్లకు అవసరమైతే ఆన్ కాల్లో మద్దతు ఇవ్వడానికి కూడా
ఉండాలి అనేసి ఇవ్వడం జరుగుతుంది. సో కెరీర్ స్థాయి వచ్చేసరికి IC1 అనేసి కూడా క్లియర్గా మెన్షన్ చేయడం జరుగుతుంది. ఇదంతా కూడా ఉద్యోగం యొక్క ఫుల్ డీటెయిల్స్ అనమాట. ఫుల్ ఎక్స్పీరియన్స్ను ఇక్కడ ఉద్యోగం గురించి పూర్తిగా ఇవ్వడం జరిగింది. అయితే ఇప్పుడు బాధ్యతలు వచ్చేసరికి మనకి ఇక్కడ చూడండి, సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ విభాగంలో సభ్యునిగా అందించిన డిజైన్ స్పెసిఫికేషన్స్ల ప్రకారం సాఫ్ట్వేర్ అప్లికేషన్లు లేదా ఆపరేటింగ్ సిస్టమ్లను అభివృద్ధి చేయడం, డీబగ్గింగ్ చేయడం లేదా డిజైన్ చేయడం వంటి వాటికి సంబంధించిన పనులను నిర్వహించడానికి మీరు సాఫ్ట్వేర్ ఆర్కిటెక్చర్ యొక్క ప్రాథమిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తున్నారు. ఇప్పటికే ఉన్న సాఫ్ట్వేర్ ఆర్కిటెక్చర్లో మెరుగుదలలను రూపొందించండి అనేసి ఇవ్వడం జరిగింది. అవసరమైన నైపుణ్యాలు అనమాట. రోగి భద్రత యొక్క నైపుణ్యం అనేది మీకు స్కిల్ అనేది అవసరం. అంటే SQL స్ట్రక్చర్ క్వెరీ లాంగ్వేజ్ అనమాట. సో స్ట్రక్చర్ క్వెరీ లాంగ్వేజ్ అనేది మీకు SQL అనేది కూడా స్కిల్ అనేది మీకు అవసరం. అయితే దీని గురించి మీకు పూర్తిగా తెలియాలన్నమాట. ఇక్కడ క్లౌడ్ సొల్యూషన్స్లో ప్రపంచ అగ్రగామిగా ఒరాకిల్ నేటి సమస్యలను పరిష్కరించడానికి రేపటి సాంకేతికతకు ఉపయోగిస్తుంది. నిజమైన ఆవిష్కరణ విభిన్న దృక్కోణాలు మరియు వివిధ సామర్థ్యాలు మరియు నేపథ్యాలతో ప్రారంభమవుతుంది అనేసి చెప్పడం జరిగింది. ప్రతి ఒక్కరి స్వరం వినిపించినప్పుడు ఇంతకు ముందు చేసిన వాటికి మించి వెళ్ళడానికి మేము ప్రేరణ పొందుతాము అనేసి ఇవ్వడం జరుగుతుంది. అంటే ఇదివరకు చేసిన దానికన్నా ఇంకా ఎక్కువ చేయడానికి వీళ్ళకి ప్రోత్సాహం కలుగుతుంది అన్నమాట. అందుకే విభిన్న అంతర్దృష్టిలో మరియు దృక్కోణాలను ప్రోత్సహించే మా సమ్మిళిత వర్క్ ఫోర్స్ను విస్తరించడానికి మేము కట్టుబడి ఉన్నాము అనేసి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. మేము దాదాపు ప్రతి రంగంలోని పరిశ్రమ నాయకులతో భాగస్వామ్యం కలిగి ఉన్నాము మరియు సమగ్రతతో పనిచేయడం ద్వారా 40 కంటే సంవత్సరాలు మార్పు తర్వాత వృద్ధిని కొనసాగిస్తాము అనేసి చెప్పడం జరుగుతుంది. ఒరాకిల్ కెరీర్లు ప్రపంచ అవకాశాలను తలుపులు తెరుస్తాయి. ఇక్కడ పని జీవిత సమతుల్యత వృద్ధి చెందుతుంది. మేము సమానత్వం మరియు స్థిరత్వం సూత్రాలపై రూపొందించిన ఉద్యోగ ప్రయోజనాలు యొక్క అత్యంత పోటీ సూట్ను అందిస్తున్నాము. అలాగే ఫ్లెక్సిబుల్ మెడికల్, లైఫ్ ఇన్సూరెన్స్ మరియు రిటైర్మెంట్ ఆప్షన్తో మేము మా ప్రజలకు మొదటి స్థానం ఇస్తున్నాము. మా స్వచ్ఛంద కార్యక్రమాల ద్వారా ఉద్యోగాలను వారి సంఘాలకు తిరిగి ఇచ్చేలా కూడా మేము ప్రోత్సహిస్తున్నాము అనేసి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఉపాధి ప్రక్రియ యొక్క అన్ని దశల్లో వికలాంగులకు చేర్చడానికి మేము కట్టుబడి ఉన్నాము. మీకు ఏ సమయంలో అయినా వైకల్యం కోసం యాక్సెసిబిలిటీ సహాయం లేదా వసతి అవసరమైతే 0+1 888 404 2494 ఎంపిక 1కి కాల్ చేయడం ద్వారా మాకు తెలియజేయండి అనేసి వివరించడం జరిగింది. నిరాకరణ వచ్చేసరికి ఒరాకిల్ సమాన ఉపాధి అవకాశాలు యజమాని అన్నమాట. అర్హత కలిగిన దరఖాస్తులందరికీ కూడా జాతి, రంగు, మతం, లింగం, జాతీయ మూలం, లైంగిక ధోరణి, లింగ గుర్తింపు, వైకల్యం మరియు రక్షిత అనుభజ్ఞాలు స్థితి లేదా చట్టం ద్వారా రక్షించబడిన ఏదైనా ఇతర లక్షణాలతో సంబంధం లేకుండా ఉపాధి కోసం పరిశీలనను అందుకుంటారు. ఒరాకిల్ వర్తించే చట్టానికి అనుగుణంగా అరెస్టు మరియు నేరోపరణ రికార్డులతో ఉపాధి అర్హత కలిగిన దరఖాస్తుల కోసం పరిశీలిస్తుంది. యునైటెడ్ స్టేట్స్ అఫర్మేటివ్ యాక్షన్ ఎంప్లాయర్గా ఉండటం కూడా ఇందులో ఉంది. అయితే ఎలా దరఖాస్తు చేయాలంటే ఇప్పుడు నేను చెప్పిన విధంగా మీరు దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే దీని యొక్క లింకు, అప్లికేషన్ లింకు నేను కింద నా డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేయడం జరిగింది. అక్కడికి వెళ్ళి మీరు అప్లై ఆన్లైన్ లింక్ పైన క్లిక్ చేయండి. అప్పుడు ఈ యొక్క పేజీ అనేది ఓపెన్ అవుతుంది. సో ఇప్పుడు దరఖాస్తు చేసుకోండి అనే దానిపైన క్లిక్ చేస్తే మీరు ఖాతాను కలిగి ఉండవలసిన అవసరం లేదు అనేసి చెప్పడం జరిగింది. సో ఈమెయిల్ ఇచ్చేసి తర్వాత నొక్కండి, లేదనుకుంటే ఫోన్ నెంబర్ ఇచ్చేసి మీ యొక్క ఫుల్ డీటెయిల్స్ అనేవి ఈ యొక్క కంపెనీకి ఇవ్వచ్చు అనమాట. ఓకేనా. సో ఇదనమాట ఈరోజు నోటిఫికేషన్. మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటి వరకు వీడియోని వాచ్ చేసినందుకు చాలా థ్యాంక్స్ ఫర్ వాచింగ్.